హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఎలా చేసేదని చూపిస్తున్నాను. చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: టమాటో 1 కప్ తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, జింజర్ అండ్ గార్లిక్ కొద్దిగా, కరివేపాకు, 1 స్పూన్ పెప్పర్, 1/2 కప్ ఆఫ్ కోకోనట్. ఇది టమాటో, కోకోనట్ అండ్ కొత్తిమీర, పుదీనా గ్రైండ్ చేసుకోవాలండి విత్ పెప్పర్. అండ్ ఇది కూడా జింజర్ అండ్ గార్లిక్. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. సో దట్ మీకు స్పైసీగా బాగా ఉంటుంది టేస్ట్ చేయడానికి. ఇలా చేసుకుంటే మీకు రా స్మెల్ అంతా వెళ్ళాలి. ఇట్లా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. నేను ఆల్రెడీ పెప్పర్ వేసుకున్నాను, అందుకని కారం కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్. కొరియాండర్ పౌడర్ 1.5 స్పూన్. టర్మరిక్ కొద్దిగా. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, మసాలా వాటర్. మసాలా వేడయ్యింది, ప్లేట్ తీసేసి చూస్తాం. చూడండి, బాగా వేడయ్యింది, బాయిల్ అయ్యింది. ఇప్పుడు నేను ఇది 1 kg ఆఫ్ చికెన్ బాగా వాష్ చేసి సపరేట్గా పెట్టానండి. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. మొత్తం వాటర్ అంతా. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మెంతి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ చేసేసి 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలండి.
మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. చికెన్ రెడీ అయిందేమో చూస్తాము. చూడండి గ్రేవీ ఎంత తిక్కగా అయ్యింది. కొద్దిగా గరం మసాలా వేసుకుందాము లాస్ట్లో. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము గార్నిష్ కోసం. ఒక 2 మినిట్స్ అయ్యాక ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు తీసేసి కొద్దిగా గీ వేసుకుందాము. కొద్దిగా చాలు. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. రెడీ టు సర్వ్.